దర్శనితం రూపం దుష్టకాలభ్యన్నమ దేవ అజ్ఞస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. నా ఈ రూపాన్ని చూడాలని చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో కాలం వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. దేనికోసం? ఈ రూపాన్ని చూడటం కోసం, ఈ భాగ్యాన్ని పొందడం కోసం. వాళ్ళకి ఎవ్వరికీ దుర్లభం అది లభించలేదు. దేవతలు సైతం ఈ రూపాన్ని దర్శించడానికి చాలా భూమి చూడుతుంటారు, కానీ నేను చూపించలేదు. చెప్తున్నాను, గొప్ప గొప్ప వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళకి పరమాత్మ అనుగ్రహం జరుగుతుంది. గొప్ప గొప్ప దానాలు చేసినటువంటి వాళ్ళకి, గొప్ప గొప్ప యజ్ఞాలు చేసినటువంటి వాళ్ళకి, గొప్ప శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాళ్ళకి అనుకుంటుంటారు, కానీ వాళ్ళకి ఎవరికి కలగలేదు. ఇది ఇటువంటి ఈ రూపాన్ని దర్శించాలంటే భక్తి అనేటువంటి ఒక్కటి ఉండాలి. భక్త్యా తనన్యయా శక్య. గుర్తుంచుకో, ఎప్పుడు చెప్తోంది ఆయన అందరికీ, మనందరికీ, తర్వాత వస్తున్నటువంటి కోట్లాది జనం అందరికీ. నీ ఇంత గొప్పవాణి అంత గొప్పవాణి అనుకోరాదు, భక్తి కలిగి ఉండు. భక్త్యా తనన్యయా శక్య అహమేవ విధోర్జున జ్ఞాతం ద్రష్టం చ తత్వేన ప్రవేశం చ పరంతప. భక్తి ఎవడైతే కలిగి ఉంటాడో వాడు ఎంత అమాయకుడైనా, ఎటువంటి పామరుడైనా, ఎవరైనా సరే వాడికే నా అనుగ్రహం కలుగుతుంది, వాడికే నా యొక్క రూపాన్ని చూసే అవకాశం కలుగుతుంది కదా. ఓ పరంతప, అర్జున చతుర్భుజమును ప్రత్యక్షులుగా చూచుటకు, తత్వజ్ఞానం పొందుటకును, అందు ఏకీభావ స్థితిని పొందుటకు కేవలం అన్యభక్తి ద్వారా మాత్రమే సాధ్యం. అందుకు ఆఖరిలో స్వామికి ఈ శ్లోకంలో మత్కర్మ మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్స స్వామీతి పాండవ. అర్జున, కర్తవ్య కర్మలన్నింటినీ నాకే అర్పించేవాడు ఎవరైతే ఉంటాడు. అందుకనే ఎప్పుడు చెప్తారు పండితులు బాగా చెప్తారు, ఏ పని చేసినా కూడా నిష్కామ కర్మ, ఇది కేవలం భగవంతుడు నా చేత చేయించాడు, దీనికి కర్త నేను కాదు. ఆహంకర్త హరికర్త అన్నీ ఆయనే చేయించాడు, నేను కేవలం నిమిత్త మాత్రుని అనుకుంటూ ఆ చేసే ప్రతి పని యొక్క ఫలితాన్ని పరమాత్మకు ధారపోసి తన నిమిత్త మాత్రుడిగా అయితే ఉంటారో మద్భక్త సంగవర్జిత, అన్నిటినీ విడిచేసి సంసారంలోనే ఉంటాడు. ఇదంతా నాది అనుకోకూడదు. పరమాత్మ చెప్పారు రామకృష్ణ పరమహంస, సంసారంలో మేము ఉండవు, నీలో సంసారం ఉండకూడదు. అన్ని నువ్వు చేస్తుండాలి, అన్నింటినీ నిర్వర్తిస్తుండాలి. ఆఖరి క్షణం వరకు గృహస్థుగా ఆ ప్రతి కర్మను నువ్వు నిర్వర్తిస్తుండాలి. అదంతా నిష్కామ కర్మగా చేస్తుండాలి. అంతేగాని ఇవన్నీ నా వల్లే అవుతున్నాయి, ఇదంతా నాకే చెందుతుంది అనుకోవద్దు. నిర్వైర సర్వభూతేషు, ఎవరైతే అందరి పడల ఆ వైరభావం లేకుండా ఉంటారో, అందరిలో ఉన్నటువంటిది ఈ జీవాత్మే, నాలో ఉన్నది ఇదే, అవతల వాళ్ళు ఉన్నది అదే అనేటువంటి ఆ భేదభావం లేకుండా అందరిలో ఉండేటువంటి జీవాత్మను ఎవరైతే గ్రహించి ఉంటారో, నిర్వైర సర్వభూతేషు, ప్రతి వాళ్ళలో ఆ భగవత్ స్వరూపాన్ని చూడగలుగుతారో, నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ, అటువంటి వాడు నాకు ఇష్టమైనటువంటి వాడు, నా భక్తుడు. అటువంటి వాడు మాత్రమే నన్ను పొందగలుగుతాడు. అంతేగాని కొంత దానాలు చేశాను, ధర్మాలు చేశాను, అంత చదివాను, ఇంత చదివాను, అంత అధికారం పొందాను, అంతేకాదు. కాబట్టి యుద్ధం చెయ్యి. వీళ్ళందరినీ నువ్వు చంపుతున్నావు అనుకోక, వీళ్ళందరూ ఎప్పుడు అయిపోయారు. క్షత్రుడివి, యుద్ధం చేసి రాజ్యాన్ని పొంది చక్కగా రాజ్యపాలన చేసి నువ్వు క్షేమంగా ఉండి ప్రజల్ని క్షేమంగా చూడాల్సినటువంటి బాధ్యత ఇది. కాబట్టి నువ్వు యుద్ధం చేయాల్సింది అంటూ తను కానిది లేదు అంతా అతనే అంటూ విశ్వ రూపాన్ని చూపించి పరమాత్మ అర్జునుని అట్లా అనుగ్రహించారు. ఓం తత్సదితి భగవద్గీత ఉపనిషత్తు
ब्रह्मज्ञायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे विश्वरूप संग संयोग नाम एतदर्थोऽध्यायः।